అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుని సంగతులను మనందరం నేర్చుకుంటున్నాము. మనం ఎరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీలో కొంతమంది క్రొత్త సంగతులు వింటున్నారు. నాణ్యమైన పద్ధతిలో ప్రభుభక్తిని ఎలా చేయాలో, దేవుని సంగతులను ప్రజలకు ఏ విధంగా అందించాలోననే ఆలోచనతో బహు జాగ్రత్తతో ఈ సంగతులను మీకు వినిపించటం జరుగుతుంది. ఎందుకంటే రకరకాలైన శబ్దాలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. దర్శనం లేనివారు, భారం లేనివారు, బాధ్యత లేనివారు అనేక మంది దేవుని సేవలో ప్రవేశించి రకరకాలైనటువంటి విచిత్రమైన బోధలతో, భక్తి పద్ధతులతో గలిబిలి చేస్తున్నారనే సంగతి నేను వేరుగా చెప్పనక్కర్లేదు. అయితే దేవుని స్వరాన్ని యోగ్యులు, సమర్థులైన దైవ సేవకులు మాత్రమే వినిపిస్తున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించటం, ఆ మాటలు వినటం, అందులో వారు చెప్పే సంగతులను దేవుని వాక్యముతో పరిశీలించి విశ్వసించే పద్ధతిని అనుసరించటం మీరు నేను చేయవలసినది. ఈరోజు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రచన 64వ అధ్యాయము 4వ వచనములో ప్రవక్త అయిన యెషయా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఉద్దేశించి, అదేవిధంగా క్రొత్త నిబంధన కాలములో ఉన్న మనలను కూడా ఉద్దేశించి చెప్పినటువంటి ఓ మాటను మీకు చదివి వినిపిస్తాను. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. అంటే దేవదేవుని గుర్చినటువంటి సమాచారము, తత్సంబంధమైనటువంటి సంగతిని ఎంత చక్కగా భక్తుడైన యెషయా ఆనాటి ప్రజలను ఉద్దేశించి చెబుతున్నాడో చూడండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. తమ కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అంటే ఏ దేవుని కొరకు కనిపెడుతున్నామో, ఏ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామో, ఏ దేవుని సేవలను జరిగిస్తున్నామో ఆ మహాదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ గొప్పతనాన్ని అద్భుతంగా అభివర్ణిస్తున్నాడు. పాత నిబంధనలో యెహోవాగాను, ప్రభువుగాను, దేవుని ఆత్మగాను, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగాను, యేసు ప్రభువుగాను, మహాప్రభావము కలిగిన వాడుగాను, అత్యంత మహోన్నతుడుగాను పలు విధాలుగా వర్ణించబడ్డాడు. దేవునిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఆయా సందర్భాలలో భక్తులు రకరకాలైన పదాలతో ఆయనను పిలుచుకున్నారు, ఆయనను సేవించారనే సంగతి మనకు తెలుసు కదా. ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏమిటంటే, తన కొరకు కనిపెట్టు వాని విషయమై దేవుడు చేసే కార్యాలు అద్భుతముగా ఉన్నాయి. దేవుడు వారి కార్యాలను సఫలం చేస్తాడు. ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు ఎప్పుడూ వినబడలేదు. చాలామందిని గురించి మనం వింటున్నాం. ఈ రోజుల్లో, ఆ రోజుల్లో విన్నారు, అంతకు ముందు రోజుల్లో విన్నారు, రాబోయే రోజుల్లో వినబోతున్నారు. ప్రస్తుతము విశృంఖలమైనటువంటి స్వేచ్ఛతో ఎవరికి తోచినట్లుగా వారు దేవుని పేరుతో రకరకాలైన దేవునికి సంబంధం లేని కార్యక్రమాలను జరిగించటం మనకు తెలుసు కదా. ఈ ప్రసార మాధ్యమాలు వచ్చిన తర్వాత, ముఖ్యంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత స్వేచ్ఛకు ఒక అదుపు లేనటువంటి పరిస్థితి కల్పించబడి తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు, తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎందుకు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారో, ఏ అంశాన్ని గురించి వారు చెప్పదలుచుకున్నారో, ఏ పాట పాడాలనుకుంటున్నారో, ఎందుకు ఏం జరుగుతుందో కొంతమందిని చూస్తే మనకు అర్థం కాదు. అర్థవంతమైన కార్యక్రమాలను ప్రసారం చేసేవారు ఎంతోమంది ఉన్నప్పటికీ వారిని మించిపోయినటువంటి వారు తమ్మును తాము ప్రజలకు కనపరుచుకోవాలని, ఏదో ఒక పేరుతో ప్రజల ముందుకు రావాలని, దేవుని పేరుతో, దేవుని భారం పేరుతో, దేవుని సేవ పేరుతో రకరకాలైనటువంటి కార్యక్రమాలను జరిగిస్తున్నారు. సామాన్యమైన భక్తిని జరిగించటమే చేతగానటువంటి వాళ్ళు ప్రపంచానికి జ్ఞానబోధ చేయాలన్నట్లుగా బయలుదేరటం కూడా కొంతమందిని చూస్తున్నాం. వారి ఉత్సాహం అభినందనీయమే, కానీ వారు వెళ్ళే స్థానిక సంఘాలలో వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారో, ఎన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారో, ఎన్ని ప్రార్థనా కార్యక్రమాలను శ్రద్ధగా జరిగించుకోగలుగుతున్నారో మనకు తెలియదు. కానీ హడావిడి ఆర్భాటం చేస్తూ నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవటానికి, ఉనికిని చాటుకోవటానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో. యోగ్యులు, సమర్థులు, దేవుని చేత పిలువబడిన వారు,
కాస్త ఆధ్యాత్మిక సామర్థ్యము కలిగి, ఆధ్యాత్మిక విజ్ఞానం కలిగి, కాస్త ప్రపంచ జ్ఞానం కలిగి, ప్రజలను ఉద్దేశించి వారికి మేలు చేసే సంగతులు, పాటలు కాస్త వినిపిస్తే బాగుంటుంది. కానీ ఎవరు పడితే వారు నేను కూడా చెబుతాను, నేను కూడా పాడతాను, నాకేం తక్కువ అన్నట్లుగా ఒక విచిత్రమైన భావనతో స్పందించటం మనం చూస్తున్నాం కదా. అలాంటి వాళ్ళను నియంత్రించటం మన వల్ల కాదు. కానీ కాస్త యోగ్యమైన ప్రవర్తన కలిగి దైవ సంబంధమైన సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పే దైవ సేవకులను ఆదరించి వారు చెప్పే మాటలు వింటే మన జీవితాలకు కాస్త ధైర్యం చేకూరుతుందండి. లేకపోతే సమయం వృధా అయిపోతుంది కదా. జీవితంలో సమయము చాలా చాలా ప్రాముఖ్యం. ఎక్కడ పడితే అక్కడ సమయాన్ని వృధా పరుచుకోలేము, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేము, ఏది పడితే అది వినలేము, ఏది పడితే అది పాడుకోలేము. ఉన్న జీవితాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవాలో, దైవ సంబంధమైన సంగతులను ఎవరు ఎక్కడ చక్కగా చెబుతున్నారో వాటిని పరిశీలించి మీ ప్రాంతాలలో, మీ గ్రామాలలో, మీ పట్టణాలలో, మీ నగరాలలో కొంచెం దూరమైనా దగ్గరైనా ఆ స్థలాలకు వెళ్ళి ఆ దైవ సేవకులను ఆదరించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుకోండి. కానీ ఎవరు పడితే వారు ఎవరికి తోచినట్లుగా వారు వ్యక్తిగత అభిప్రాయాలను దేవుని వాక్యములో చెప్పి దేవుని గురించి చెప్పవలసిన సంగతులు కాకుండా దేవుని అడ్డు పెట్టుకుని తామెంత గొప్పవాళ్ళమో చెప్పుకునే ప్రయత్నం చేసే వాళ్ళ చుట్టూ తిరిగి అర్థం లేని అభిమానాన్ని చూపించటం, ప్రాంతీయ అభిమానం, దేశీయ అభిమానం, కుటుంబ సభ్యులు అనే అభిమానంతో రకరకాలైన విచిత్రమైన పరిస్థితులు కల్పించుకోనక్కర్లేదు. ఇక్కడ యెషయా ప్రవక్త చెబుతున్నాడు, దేవుని ప్రేమించే ప్రజలకు దేవుడు ఎంత అందుబాటులో ఉన్నాడనే సంగతి. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప కార్యములను సఫలము చేసే దేవుడు ఎక్కడున్నాడు? ఆ తర్వాత అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు ఎప్పుడూ వినబడలేదు, ఇట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. చాలామందిని గురించి వాళ్ళు విన్నారు, కానీ ఇలాంటి దేవుడు ఉన్నాడనే సమాచారమే ఆ రోజుల్లో చాలామందికి లేదంట. అదేంటండి, దేవుడు ఉన్నాడనే సమాచారం ఎవరు చెప్పాలి? ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఆ సంగతి గ్రహించటంలో వెనకబడి ఉన్న స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడనే సంగతి ఎవరెవరికి చెప్పాలండి? ఎవరో చెప్పనక్కర్లా, చెప్పకుండానే ప్రతి ఒక్కరూ గ్రహించే విషయం. అంటే అంత స్పష్టంగా ఇలాంటి గొప్ప దేవుని సంగతులు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నప్పటికీ వాటిని గ్రహించలేని మానసిక ఆధ్యాత్మిక స్థితిని గురించి ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత ఇట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు అంటే తెలుసుకోవాలనే మనసుంటే తెలుస్తుంది. కానీ ప్రతిదీ నాకు తెలియదు అంటారు కొంతమంది. కొన్ని తెలియవు, కొన్ని మనం వాళ్ళను వీళ్ళను అడిగి తెలుసుకోవాలి. మనకు అవసరమైన వాటిని అడిగి తెలుసుకోవట్లేదు. ఎక్కడికన్నా ప్రయాణమై వెళ్ళామనుకోండి, ఎటుగా వెళ్ళాలో తెలియనప్పుడు 1-4 సార్లు మన వాహనాన్ని ఆపి ఆ దారిని పోయే వాళ్ళని అడుగుతాం, ఫలానా ఊరు వెళ్ళాలండి, ఎటు వెళ్ళాలి, ఈ దారి సరి అయినదేనా అని అడిగి మరీ తెలుసుకుని వెళతాం. అడగమని ఎవరు చెప్పారు? మన మనసు చెప్పింది. ఏ పాఠశాలలోనూ నేర్చుకోలేదు. ఏదైనా ఊరుకు వెళ్ళినప్పుడు దారి తెలియకపోతే వాళ్ళను వీళ్ళను అడగవలెను అని ఎవరో చెప్పలా, మన బుర్ర మనకు చెప్పింది. అలాగే దేవుడు అనే శబ్దాన్ని విన్నప్పుడు దేవునికి ఉండవలసిన గుణలక్షణాలు ఏమిటో మనం ఆలోచించాలి. మనలాగా ఉండి మనలాంటి కార్యక్రమాలను జరిగించి అరిషడ్ వర్గాల మధ్యలో బంధించబడి రాగద్వేషాలకు బానిసలైపోయినటువంటి వారు ఏ విధంగా అలాంటి పరిస్థితులలో ఉన్న వారికి విడుదలను కలిగించగలరు? ఈ సంగతిని ఆలోచించాలి. నాకు తెలియదండి, నాకెవరు చెప్పలేదండి, మా ఊరు ఎవరు రాలేదండి, నేను ఏ పుస్తకం చదవలేదండి అంటే కొన్ని సంగతులకు ఆ మాటలు కొంతవరకు సరిపోతాయేమో, కానీ దేవుడు అనే శబ్దానికి సరిపోవండి. దేవుడు మనకు బుర్ర జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచన విధానాన్ని ఇచ్చాడు, ఒక పద్ధతిని, సంస్కారాన్ని ఇచ్చాడు. వాటిని ఆధారం చేసుకుని గ్రహించాలి. కానీ నాకెవరో చెప్పలేదు కనుక నేను చెయ్యలేదు. కొన్నిటికీ ఆ మాట సరిపోతుందేమో, కానీ అన్నిటికీ ఆ మాటను సరిపెట్టుకోలేం కదా. మనం ఎందుకు తెలుసుకోలేదు? మనం ఎందుకు ఆలోచించలేదు? మనం ఎందుకు ఆ దిశగా ప్రార్థించి కాస్త ఆ సున్నితమైన పరిజ్ఞానాన్ని పొందుకోలేదు? ఆ కాలంలో ఉన్న కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే దేవుడు తన ప్రత్యక్షతను మానవాళికి అందరికీ అనుగ్రహించాడు. అనుగ్రహించిన ప్రత్యక్షతను రకరకాల భావాలతో చూడలేని వాళ్ళు కూడా ఉన్నారు. వారు చూడలేని స్థితిని మాకెవరో చెప్పలేదండి, మాకెవరో అర్థమయ్యేటట్లుగా చెప్పలేదండి అంటారు. మరలా చెబుతున్నాను, కొన్ని సంగతులు కొంతమంది అర్థమయ్యేటట్లుగా చెప్పవలసిన మాట నిజంగాని
వారు ఒకవేళ చెప్పలేకపోయినా మన మనస్సును కాస్త ప్రయోగించి ఆలోచించినప్పుడు కొన్ని సంగతులు అర్థమవుతాయి కదా. అలాగే కదా జీవితంలో మీరు నేను చాలా సంగతులు నేర్చుకున్నాము. ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠముల వెనుకనున్న భావాన్ని గ్రహించింది కూడా అలాగే కదా. జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలను బట్టి ఎప్పుడు ఏ విధంగా వ్యవహరించాలోనని కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా భక్తి తత్సంబంధమైన సంగతులను మనం నేర్చుకోవలసి వచ్చినప్పుడు అందరికీ అన్నిసార్లు ఒకే సంగతిని వివరించి చెప్పటం సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియనప్పుడు విలువైన సంగతులు దైవ సేవకులు బోధించినప్పుడు ఆ పూట మీరు వచ్చి ఉండరు. ఒకవేళ వచ్చిన పరధ్యాసలో ఉన్నందున చెప్పిన మాటలు చెవిలోకి వెళ్ళలేదు. అందుకని కొన్ని సంగతులు తెలియనప్పుడు మనం ఏమంటాం, నాకు తెలియదండి అంటాం. మరి తెలియనప్పుడు తెలుసుకోవాలనే సంగతిని ఎందుకు తెలుసుకోలేదు అంటే దానికి సమాధానం ఉండదు. ఇక్కడ కొంతమంది ప్రజలు అంత గొప్ప దేవుని యొక్క సన్నిధిని గ్రహించారు, ఆయన సన్నిధిలో చేర్చబడ్డారు. కొంతమంది తెలియనట్లుగా ఉండిపోయారు. దేవునిలో ఉన్న విశిష్టమైన సంగతిని ప్రవక్త ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 31వ దావీదు కీర్తన 19వ చరణంలో ఈ విధంగా ప్రస్తావించాడు. నీ యందు భయభక్తుల గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ మనం గమనించవలసినది, నీ యందు భయభక్తుల గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుని యందు భయము భక్తి ద్వంద్వ సమాసం కదా. దేవుడంటే గౌరవముతో కూడిన భయం ఉంటేనే భక్తి వస్తుందండి. మనలో చాలామందికి భక్తి లేకపోవటానికి గల కారణం దేవుడంటే గౌరవముతో కూడిన ఆ విధానము లేనందున భక్తి లేదు. దేవుడంటే లెక్కలేదు. కాస్త సమాజంలో పెద్దవారిని చూస్తే భయం. ఎందుకంటే వాళ్ళు శిక్షిస్తారేమో, కొడతారేమో, తిడతారేమో, మొత్తానికి ఒక రకమైన భయం ఉన్నది. కానీ దేవుడంటే భయం లేదు. అదేంటండి బాబు, దేవుడంటే భయం ఎందుకు? దేవుడు ప్రేమామయుడు కదా అంటే దేవుడు ప్రేమామయుడే. భయము అంటే ఆయన ఏదో చంపేస్తాడు, అది ఇది చేస్తాడని కాదు. గౌరవముతో కూడిన భయం. ఉదాహరణకు తల్లిదండ్రులంటే గౌరవముతో కూడిన భయం కదా పిల్లలకు. అంతేగాని వాళ్ళేమి వణికిపోవటం, కంగారు పడిపోవటం, కుటుంబంలో బానిసలుగా ఉండటం ఎవరో చేయటం లేదు కదా. ఆ భయములో గౌరవం ఉన్నది. నేనేమైనా తప్పు మాట్లాడతానేమో, తప్పు చేస్తానేమో, అలా చేయకూడదు కదా. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకూడదు కదా. ఉపాధ్యాయులకు చెడ్డ పేరు తీసుకురాకూడదు కదా. గ్రామానికి చెడ్డ పేరు తీసుకురాకూడదు కదా. నేను ఒక మంచి పౌరుడుగా, మంచి కుమారుడుగా, మంచి కుమార్తెగా, మంచి గ్రామస్తుడుగా, మంచి నగరవాసిగా నేను జీవించాలి, భారతదేశ ఔన్నత్యాన్ని నేను చాటించాలి అనే ఒక చక్కని భావనతో కూడిన, జాగ్రత్తతో కూడిన విధానమే భయము. అంతేగాని అది వణికిపోవటం కాదు. ఉదాహరణకు ఏదేని దేశానికి సంబంధించిన వారు వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో వారికి తోచినట్లుగా వారు జీవిస్తూ అన్యాయం, అక్రమం, దుర్మార్గం చేస్తున్నారు అనుకోండి. ఏ దేశంలో వీరున్నారో ఆ దేశవాసులు వారు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశాన్ని నిరాకరిస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు. ఫలానా దేశం నుంచి వచ్చినటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళను నమ్మటానికి వీల్లేదని కొంతమందిని గురించి వేరే దేశస్తులు మాట్లాడుకోవటం ఎంత విలువ తక్కువండి. దేశం అంటే గౌరవము కానీ, భయము కానీ, భక్తి కానీ, పద్ధతి కానీ, సంస్కారం లేనటువంటి వాళ్ళు కదా ఇలాంటి జీవన విధానాన్ని జీవిస్తారు. ఆయా దేశాలకు వెళతారు. కొన్ని దేశాల నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి వారు చేసే తంతులు తమాషాలను చూచి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా అసహించుకుంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి, వీళ్ళకి అమ్మ భయం లేదు, బాబు భయం లేదు, దేశం అంటే గౌరవం లేదు, దేశాల పరువును తీసే విధంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారని వాళ్ళను పట్టుకుని అక్కడున్న కారాగారాల్లో బంధిస్తున్నారు అన్నమాట. ఇక్కడ భయము అంటే అదేదో గజగజలాడిపోయే భయం కాదు, కానీ తప్పు చేస్తానేమోననే భయం, దేవుని తోలనాడతానేమోననే భయం, పరిస్థితుల మధ్యలో నేనేమైనా పొరపాటు చేస్తే నా దేవునికి అవమానం వస్తుందేమోననే భయం అన్నమాట అండి. అది దేవుని యందలి భయభక్తులు అంటే. దేవుని యందు భయభక్తుల గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుని ప్రజల కొరకు దేవుడు సిద్ధం చేశాడు. ఏంటండి బాబు, దేవుని ప్రజలకే బహుమానాలు ఇస్తాడా, మిగిలిన వాళ్ళకి ఇవ్వడా? దేవుడు అందరికీ దేవుడు కాదా అని మీరు ప్రశ్నిస్తే అందరికీ దేవుడే.
ఇప్పుడు ఇచ్చినప్పుడు తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదండి. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా మన ఇంటికి వచ్చి తలుపు తట్టినప్పుడు ఆ తలుపు తీస్తే కదా ఎవరు వచ్చారో ఏంటో తెలిసేది. మనం తలుపు తీయము, ఆ తలుపు తట్టి 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 ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఆ ప్రక్క ఇంటి తలుపు తట్టినప్పుడు వాళ్ళు తలుపు తీశారు, వాళ్లకు బహుమానం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ కాసేపటికి మనం తలుపు తీసాము, మరి మీకే ఇచ్చిపోయాడు నాకు ఇవ్వలేదా అని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? అదనమాట అండి. దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మేలు ఎంతో గొప్పది అంటే దాని అర్థం అందరికీ సహాయం చేస్తాడు. కానీ అందరూ తీసుకునే పరిస్థితిలో లేరు కదా. రకరకాలైనటువంటి భావాల మధ్యలో బంధించబడ్డాం కదా. మన మనసు తలుపులను వేసేస్తున్నాం కదా, మన చెవులకున్న తలుపులను వేసేస్తున్నాం కదా, మన హృదయానికున్న తలుపులను వేసేసి నాకు వినబడలేదు, నాకు కనపడలేదు, నాకు ఎవరో చెప్పలేదంటే మరి వాళ్ళకెవరు చెప్పారు? వాళ్ళతో పాటే మనకు కూడా సమాచారం వచ్చింది, మనమే పట్టించుకోలేదు, మనమే లెక్క చేయలేదు. లెక్క చేయనప్పుడు ఆ మేలు మనకు లభించలేదు. ఆ మేలు లభించినప్పుడు ఇదిగో నాకు సహాయం చేయలేదు, వాళ్ళకు సహాయం చేశారని మరలా తిరగేసి మాట్లాడితే అదొక రకంగా ఉంటుంది కదా. తన యందు భయభక్తులు గలవారి పట్ల దేవుడు దాచి ఉంచినటువంటి మేలులు ఎంతో గొప్పవి. నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని భక్తుడైన దావీదు ప్రస్తావించటం మనం పరిశీలించాలి. దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన సంగతులను జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడే ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనములో దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఎలాంటి వాటిని సిద్ధం చేశాడో, అనగా నీతిమంతుల కొరకు ఎలాంటి బహుమానాలను సిద్ధం చేశాడోననే సంగతులు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి అన్నాడు. ఈ మాటలో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు జీవించినప్పుడు ఎంతో నీతిని కనపరిచారు, ఎంతోమందికి చేయూతనిచ్చారు, కనుక మిమ్ములను మేము గుర్తించాము, పరలోకము గుర్తించింది, మీ కొరకు కొన్ని దీవెనలను సిద్ధం చేశాము. ఎందుకంటే వీళ్ళు దీవెన వస్తుందని, బహుమానాలు వస్తాయని సేవ చేయలేదు. కొంతమంది ప్రయోజనం ఉంటే సేవ చేస్తారు, ప్రయోజనం లేనప్పుడు ఏ విధమైన సేవ చేయరు. పిల్లికి బెచ్చం కూడా బెటర్ అంటారు చూసారా. వాళ్ళకి ఏదైనా లాభం వస్తుంది అనుకుంటే వారు వెళతారు, పెళ్ళికైనా వెళతారు, ఏదైనా ప్రత్యేక కార్యక్రమానికైనా వెళతారు. మనం వెళ్ళినప్పుడు ఏ లాభమో మనకు ఉండదు అనుకున్నప్పుడు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకోవటం మనందరికీ తెలిసిన సంగతే కదా. ఇక్కడ ఈ నీతిమంతులలో ఉన్న లక్షణం ఏమిటంటే, వారు జీవించిన కాలంలో మానవతా దృక్పథంతో, దైవిక దృక్పథంతో వారు చేయగలిగిన సేవలను అందించారు. అన్నార్తులకు ఆహారాన్ని పెట్టారు, బాధలో ఉన్న వారిని పరామర్శించారు, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చారు. ఇలా రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలను జరిగించి వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని చాటుకున్నారు. ఆ సంగతిని వారు మర్చిపోయారు. నీతిమంతులు ఎప్పుడూ కూడానండి చేసిన సంగతిని పదే పదే చెప్పుకునే ప్రయత్నం చెయ్యరండి. ఒకవేళ వారు చెబుతున్నారు అంటే ఇతరులను ప్రోత్సహించటానికి కొన్నిసార్లు చెప్పక తప్పదేమో. నేను ఇలా చేశాను, నేను ఇంత సహాయం చేశాను, మీరు కూడా చెయ్యండి అని చెప్పి ప్రోత్సహించే సందర్భాలలో ఒకవేళ కొన్నిసార్లు కొంతమంది చెబుతారేమో. కానీ నీతిమంతులు వారు చేసిన దానిని పదే పదే చెప్పుకోవటానికి ఇష్టపడరు. పదే పదే ఒక మనిషి తన గురించి తాను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎక్కడో ఏదో మానసికంగా కాస్త ఇబ్బందికరమైన స్థితి ఉన్నదేమోననేది మనం ఆలోచించవలసిన సంగతి. నేను చాలా గొప్పవాడిని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ వలన ఏం జరిగిందో చెబుతారు, వాళ్ళని ఎంతమంది అభినందించారో చెబుతారు. అవి కూడా తప్పని నేను అనట్లేదు. ఎందుకంటే దైవ సంబంధితమైన సంగతులను మనం ఆలోచించవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇతరులను ప్రోత్సహించటానికి దేవుడు ఘనపరిచినప్పుడు ఆ మాటను చెప్పకపోతే ఎలాగూ, సాక్ష్యము కానీ లేకపోతే అనుభవాలు పంచుకున్నప్పుడు కానీ చెప్పటం వేరు, ఆ సందర్భం వేరు, ఆ స్వరం వేరు. కాకపోతే కొంతమంది తమ గురించి తాము చెప్పుకునే ధోరణి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది నిజంగా వారి జీవితంలో జరిగినప్పటికీ వారు చెప్పే ధోరణి కొంత పరిశీలించవలసిన అంశమని నా భావన. ఇక్కడ నీతిమంతులు దేవుని చేత గుర్తించబడ్డారు. వారి కొరకు సిద్ధం చేయబడినటువంటి బహుమానాలను
దేవుడు ప్రసాదించాడు. వారు ఆశ్చర్యచకితులయ్యారు. మేం చేసిన ఈ చిన్న పనికి ఇంత గొప్పగా దేవుడు మమ్మలను దీవించాడు అని. ఇదే భావాన్ని యెషయా భక్తుడు 64వ అధ్యాయము 4వ వచనములో చెప్పాడు. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప కార్యములు చేసేవాళ్ళు ఎవరున్నారు? అసలు నీలాంటి దేవుడు ఎక్కడున్నాడు? నీలాంటి గొప్ప దేవుడు ఉన్నాడనే సంగతే చాలామందికి తెలియలేదు. ఎందుకు తెలియలేదు అంటే వారు తెలుసుకోవాలనే ఆలోచనలో లేనందున వారు తెలుసుకోలేకపోయారు. అయినా వారి కొరకు కార్యమును సఫలం చేసే దేవుడవని కొంతమంది తెలుసుకున్నారు అని చెప్పాడు. దేవుని ప్రజలారా, మీ కార్యములను సఫలం చేసి దేవుడు తన సన్నిధిలో గొప్పగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మిమ్మలను ఆ దీవెనలతో నడిపిస్తున్నాడు. చక్కగా భక్తి చేయండి. మీరు చేయగలిగిన మేలు చేయండి. మీరు వెళ్ళే సంఘానికి నమ్మకంగా వెళ్ళండి. చేసే ప్రార్థన ఏదో భక్తి కాస్త పద్ధతిగా విలువైనటువంటి భావనతో జరిగించండి. తద్వారా దేవుడు మీకు శారీరక స్వస్థతను, మనస్సులో నెమ్మదిని, కుటుంబంలో అభివృద్ధిని ప్రసాదించి అద్భుతంగా నడిపిస్తాడు. భక్తుడైన యెషయా చెప్పినటువంటి మాటలో ఉన్న భావాన్ని మనం గ్రహించి దేవుని సంగతులను మరి ఎక్కువగా తెలుసుకుని బాధ్యతతో ప్రభువుని సేవిద్దాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.